అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా తెలిసే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే అవ్వడానికి డాక్టరే, కానీ తను సాధించాలనుకుని ఎందులో అయితే తన పయనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నారో అందులో చాలా కష్టపడి మన వరల్డ్ రికార్డ్స్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు డాక్టర్ శ్రీకాంత్ పిల్లి. అయితే మీరు అనుకోవచ్చు, ఒక సివిల్ సర్వెంటా, లేకపోతే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సనా, లేకపోతే ఇంకేదో అవార్డీసా అని చెప్పని. చాలా అవార్డులు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లేదంటే ఎవరో రికమెండ్ చేస్తేనో, లేదా ఇంకో రకంగానే వస్తాయి. కానీ డాక్టర్ శ్రీకాంత్ పిల్లి గారికి మాత్రం నేను ఆయన గురించి స్టడీ చేసిందంతా కూడా చాలా కష్టపడి ప్రతి దాంట్లోనూ ప్రూవ్ చేసుకున్న తర్వాత మా వరల్డ్ రికార్డ్ అనేది రావడం జరిగింది. ముందైతే నేను వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ అండి మీకు ముందైతే. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే యాజ్ ఏ డాక్టర్ అయ్యిండి కూడా మీరు ఈ ట్రయాథ్లన్లోకి ఎలా వచ్చారనేది నాకు ఈ విషయం చెప్పండి. అసలు ఫుల్ ఐరన్ మ్యాన్ అంటే ఏంటి, ఈ ట్రయాథ్లన్ గురించి ఫస్ట్ మనం మాట్లాడేసుకుందాం. ఫుల్ ఐరన్ మ్యాన్ అంటే ఒక ట్రయాథ్లాన్ అనమాట. ట్రయాథ్లాన్ అంటేనే 3 డిసిప్లిన్స్ ఉంటాయి మనకి: రన్నింగ్, సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్. సో ఈ 3 డిసిప్లిన్స్ ఏకదాటిగా ఒక స్టిపులేటెడ్ టైంలో అది కనుక ఫినిష్ చేస్తే వాళ్ళని సంబంధించిన ట్రయాథ్లానర్స్గా పరిగణిస్తారు. మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను నోట్ చేసుకున్నాను. 3.8 కిలోమీటర్స్ స్విమ్మింగ్, 108 కిలోమీటర్లు సైక్లింగ్, 43 కిలోమీటర్లు జాగింగ్, రన్నింగ్. సో వీటిల్లో ఇన్ని చేయడం అంటే మామూలు విషయమే సార్. నేను జనాలు అనుకుంటారు ఇప్పుడు ఐరన్ మ్యాన్ అంటే బాహుబలి లాగానో ఇంత లావు ఇంత పొడుగుని అనుకుంటారు. బట్ మీరు మాత్రం ఏంటి సార్ ఇంత సన్నగా ఇలాగా? అది ఎండ్యూరెన్స్ స్పోర్ట్. ఇది అంతా కూడా ఎండ్యూరెన్స్ స్పోర్ట్ మనకి. బేసికల్గా రన్నింగ్ అయినా, ఇప్పుడు స్విమ్మింగ్ అయినా, సైక్లింగ్ అయినా కానీ ఒక 14-15 గంటలు ఏకదాటిగా ఒక యాక్టివిటీ చేయడం అనమాట. దానికి మెల్లిమెల్లిగా స్టామినా పెంచుకోవడము. అలా నాకు ఎప్పుడు కూడా అసలు డ్రీమ్లో కూడా లేకుండే నాకు అసలు నేను ఐరన్ మ్యాన్ చేస్తాను అని చెప్పేసి. అది ఏంటంటే ఒక స్టార్టప్ లాగా, ఒక రన్నింగ్ లాగా స్టార్ట్ చేసి ఏదో ఫిట్నెస్ కోసం అందరం దానికి మెయిన్గా మన ఫిట్నెస్ కోసము స్టార్ట్ అవుతుంటాం. ఇదంతా కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒక 35-40 ఇయర్స్ రాగానే స్టార్ట్ అవుతుంది. సో నేనేమంటానంటే యాక్చువల్ లైఫ్ స్టార్ట్ ఫ్రమ్ 40. అంతేనంటారా? యాక్చువల్ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ 40. ఎందుకంటే 25 ఇయర్స్లో మనకి జస్ట్ అప్పుడే గ్రాడ్యుయేషన్ నుంచి బయటకు వచ్చేస్తాము, కెరీర్ గురించి ఆలోచిస్తాము. 28-30 మధ్యలో మ్యారేజ్, తర్వాత పిల్లలు, వాళ్ళది కాస్త కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మనకు ఫ్రీడమ్ అనేది కాస్త ఫ్రీగా వదిలేసి మనం మన కోసం అంటూ, మన హెల్త్ కోసం అను ఆలోచించేది లిటరల్గా 35 తర్వాతనే జరుగుతుంది. అందుకే మా దాంట్లో కానీ, రన్నింగ్ కమ్యూనిటీలో కానీ, ట్రయాథ్లాన్ కానీ మరీ 25-30 ఏజ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 40+ ఉన్న వాళ్ళే చాలా మంది కాంపిటీషన్. 40 ఏళ్ళు వస్తే ఇక్కడ ఏమి చేయలేని అనుకుంటారు చాలా మంది. టైమ్ ఇస్ జస్ట్, మన ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అంటారుగా, అంత 100% అదే ఉంటుంది. యాక్చువల్ లైఫ్ స్టార్ట్ ఫ్రమ్ 40 ఇంకా, అంటే ఈ ట్రయాథ్లాన్ వీళ్ళ వాళ్ళే దానికి. సో దానికి ఒక 5-7 ఇయర్స్ ఆఫ్ కష్టం ఉంటుంది. నాకు స్టార్ట్ అయింది జస్ట్ రన్నింగ్తోనే. ఒక 3 కిలోమీటర్స్ రన్స్ చేయగలుగుతానా, నాది నేను ప్రూవ్ చేసుకోగలుగుతానా అన్న ఫీలింగ్లో స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అది నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎక్కడి వరకు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ చూస్తే ఒక హోమియోపతిక్ డాక్టర్గా ఇండియన్ వరల్డ్ రికార్డ్ సాధించాను. ద ఫస్ట్ హోమియోపతిక్ డాక్టర్ ఇన్ ఇండియా టు డూ ఎ ఫుల్ డిస్టెన్స్ ఐరన్ మ్యాన్ ఆర్ ఎ ట్రయాథ్లాన్. అయితే ఫుల్ డిస్టెన్స్ ట్రయాథ్లాన్ ఇందాక చెప్పుకున్నట్టు 3.8 కిలోమీటర్స్ స్విమ్మింగ్. బట్ ఈ స్విమ్మింగ్ అనేది ఓపెన్ వాటర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటలీ విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ అవన్నీ కూడా ఇంకా మన రిస్కే అనమాట. సో నీకు అండర్ కరెంట్స్ వచ్చినా కానీ ఏదైనా కానీ 3.8 కిలోమీటర్స్ స్విమ్మింగ్ చేయడము. అప్పుడప్పుడు మనం 3.8 అని వెళ్తాం, కానీ వీ ల్యాండ్ అప్ డూయింగ్ 4 or 5 కిలోమీటర్స్ ఆల్సో. కరెంట్స్ స్ట్రైట్కి వెళ్ళేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము, మళ్ళీ చూసుకోవడం, పక్కన వాళ్ళతో చూసుకోవడము, కింద జెల్లీ ఫిషెస్ రావచ్చు, ఏదైనా అలర్జీ రావచ్చు. సో చాలా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఎంబటే 180 కిలోమీటర్స్ ఆఫ్ సైక్లింగ్, 180 కిలోమీటర్స్ ఆఫ్ నాన్ స్టాప్ సైక్లింగ్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా నో స్టాప్ ఉంటుంది. ఇంకా మనకంతా దానికి 16 hours ఇస్తారు.
ఒక ఐరన్ మ్యాన్ కండక్ట్ చేసిన వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు 16 అవర్స్ ఆఫ్ టైం ఇస్తారు. ఈ టైం ఫ్రేమ్లోనే మనం అది కంప్లీట్ చేయాలి. సో స్విమ్మింగ్ అందులో మళ్ళీ బెటర్ టైమింగ్ ఇచ్చిన వాళ్ళకి రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. అంటే ఎవరిదైనా యాక్చువల్గా ఫినిషర్స్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ విన్నర్స్ యాక్చువల్లీ. బట్ దీంట్లో ద బెటర్ టైమింగ్ ఇచ్చిన వాళ్ళందరిది వాళ్ళకి మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి కోనాలు. సో ఒక్కొక్క దాంట్లో అంటే టాప్ త్రీ వాళ్ళని తీసుకొని వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళడం అదంతా జరుగుతుంది. అయితే ఈ ట్రయాథ్లాన్ వరకు వెళ్ళి వరల్డ్ ఛాంపియన్షిప్ వరకు వెళ్తున్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఇంకా ప్రొఫెషనే అది ఉంటుంది. దే ఆర్ డెఫినెట్లీ ఇన్ టు ఇట్. బట్ ఇక్కడ మనకు ప్రొఫెషన్ ఒకటి, బీయింగ్ ఏ డాక్టర్ దట్టు నాకు 3 క్లినిక్స్ ఉన్నాయి. ఇవి మేనేజ్ చేసుకుంటూ నేను మా వైఫ్ ఇద్దరము వీఆర్ ఎండి హోమియోపతిక్ డాక్టర్స్. సో వీ మేనేజ్ ఫ్రమ్ వీఆర్ మేనేజింగ్ 12 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. అలా చూసుకున్న తర్వాతే నేను చెప్పినట్టు ఇందాక 35 ఇయర్స్ తర్వాతే నాకు అనిపించింది సరే ఒక టైం తీసుకుందాం, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఫిట్నెస్లోకి వెళ్దామని. అప్పటి వరకు బిలీవ్ మీ నేను అసలు స్పోర్ట్స్ పర్సన్ కాదు. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో స్పోర్ట్స్ అనేది లేదు. నేను ఎప్పుడు కూడా 10th క్లాస్ వరకు కూడా చాలా సన్నగా ఇంకా సన్నగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా అందరూ కూడా నన్ను తీసుకోవాలంటే కూడా భయపడేవాళ్ళు. అంటే ఒక క్రికెట్ ఆడాలని వీడు ఎందుకు ఆడతాడులే అన్న ఫీలింగ్లో, వాటర్ బాయ్ లాగా అసిస్టెంట్. కాకపోతే ఎనర్జీ ఉండేది, ఎప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా ఆడాలి ఆ ఫీలింగ్ ఉండేది. మేబీ అది సపరేషన్ ఉండొచ్చు. ఒక 15 ఇయర్స్ కట్ చేస్తే నేను ఎందుకు చేయకూడదు, ఇప్పుడు ఎవ్రీథింగ్ నేను ఉన్నాను కదా అంటే కంఫర్ట్ కూడా రావాలి దీనికి. అండ్ దీనికి ఐరన్ మ్యాన్ అని చేయాలన్నా, ట్రయాథ్లాన్ చేయాలన్నా, స్పోర్ట్స్ సైక్లింగ్ అన్నా ఇట్స్ కొంచెం కాస్ట్లీ అఫేర్. సో మనము 25-30 ఇయర్స్లో వీ కాంట్ ఎక్స్పెక్ట్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ ఇది. ఒక సైకిల్ కొనాలంటేనే చాలా కాస్ట్లీ ఉంటుంది, ఆల్మోస్ట్ లక్షల మీద ఉంటుంది సైకిల్, రేస్ సైకిల్స్. సో ఇవన్నీ కావాలంటే మనము ఫైనాన్షియల్గా కొద్దిగా స్టేబుల్ కావాలి, మనకు టైం ఉండాలి, ఎనర్జీ లెవెల్స్ అట్లాగే ఉండాలి. అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం అనమాట. అందరూ చేసింది అదే. సో 35 నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఈ 5-6 ఇయర్స్లో ఈ స్టేజ్ వరకు వచ్చేసాను. నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అసలు నేను అనుకోలేదు ఎప్పుడు కూడా ఇండియన్ వరల్డ్ రికార్డ్స్లో నేను నా పేరు అందులో ఉంటుందని. అది అయినప్పుడే ఇంకా నాకు ఇస్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. ఇంకా నాకు పెద్దగా ఇంకా వేరే పెద్ద కోరికలు కానీ ఇంకేదో చేయాలని లేదు. బట్ ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తామో దిస్ విల్ రిఫ్లెక్ట్ అవర్ లైఫ్ ఫర్ అనదర్ 20 ఇయర్స్. మనం 60 ఏళ్ళ వరకు ఎవరితోని చేయించుకోవద్దు, మన పనులు మనం చేసుకోవాలి అంటే మటుకు చాలామంది ఈ పీరియడ్ నెగ్లెక్ట్ చేస్తారు. అందుకే ఓబేసిటీ రావడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము, కార్డియక్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా జరిగేది ఈ ఏజ్లో మనము కరెక్ట్గా ఫిట్నెస్ మీద మెయింటైన్ చేయకపోతే. ట్రూ. ఏంటి సార్, ఫుడ్ కూడా డెఫినెట్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో, మీరు ఎలా డైట్ ఫాలో అవుతారంటే ఏం చేసి? ఫుడ్ డెఫినెట్గా మీరు అన్నట్టు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి వస్తుంది, ఎనర్జీ క్యాలరీస్. ఎందుకంటే ఒక ఐరన్ మ్యాన్కి మేము 5,000 to 6,000 క్యాలరీస్ బర్న్ చేస్తాం ఒక్క రోజులో, అంటే 14 అవర్స్లో. ఆ 14 అవర్స్లో అంత బర్న్ చేసినప్పుడు దానికి తగ్గ ట్రైనింగ్. ఐరన్ మ్యాన్ రేస్ రోజు ఎప్పుడూ ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికైనా కానీ, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ ప్రిపరేషన్ అండి. మీరు ఎంతోమంది వీళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఐఏఎస్ వాళ్ళు వీళ్ళని. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్. ఎలా ప్రిపేర్ అయ్యారో అంతేగాని 3 అవర్స్లో పెద్ద మిరాకిల్ జరిగేది ఏమి ఉండదు అక్కడ, రైట్? ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది కూడా అంతే. రేస్ అప్పుడు 14 అవర్స్ కొంచెం మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. బట్ ఫిజికల్గా మీది మొత్తం ట్రైనింగ్లో తెలిసిపోతుంది మీకు. సో మేము ట్రైనింగ్ అప్పుడే నేను 35 కిలోమీటర్స్ రన్ చేస్తూ 100 కిలోమీటర్స్ సైక్లింగ్ ఎగదాటి కొట్టిన రోజులు ఉన్నాయి. ఎందుకు అంటే దానికి ప్రిపేర్ కావాలి. బాడీ ఎప్పుడు 7-8 అవర్స్ మనము దాన్ని చేసుకుంటూ బాడీని ట్యూన్ చేసుకుంటూ దానికి ప్రిపేర్ చేస్తూ పోవాలి మనం. అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట, మనకు ఒక నమ్మకం వస్తుంది ఫస్ట్ ఇది చేయగలుగుతామా లేదా అనేది. యాక్చువల్గా ఎవరు అడిగినా ఎవరు చెప్పినా నాకు తెలిసిన వాళ్ళు కూడా 14 అవర్స్ 15 అవర్స్ నువ్వు ఏకదాటిగా ఈ పని చేసుకోగలిగినావు అంటే ఈ సైక్లింగ్ ఒక రోజు, రన్నింగ్ ఒక రోజు, స్విమ్మింగ్ ఒక రోజు అనుకున్నాం. కానీ స్విమ్మింగ్ స్టార్ట్ చేసి టోటల్ రన్నింగ్ 42.2 అంటే ఫుల్ మ్యారథాన్ ఉరకడము, అది ఎండ్ చేయడం, దట్టు 16 అవర్స్లో చేయడము అనేదే అంటే కంప్లీట్లీ ద ఎక్స్ట్రీమ్ ట్రయాథ్లాన్, ఎక్స్ట్రీమ్ ఎండ్యూరెన్స్ స్పోర్ట్ అంటారు. అందుకే టఫెస్ట్ స్పోర్ట్. చాలా తక్కువ మంది చేశారు ఇండియాలో నుంచి కూడా, లైక్ మేబీ 250-300 మెంబర్స్ అట్లా చేసి ఉంటారు ఇప్పటి వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదంతా కూడా మిలింద్ సోమన్ గారు ఒకసారి చూశాను నేను 2015లో. ఆయన ట్రయాథ్లాన్ చేశాడు, ఐరన్ మ్యాన్ చేశాడు స్విట్జర్లాండ్ జూరిచ్లో అన్నప్పుడు నాకు అసలు మనుషులేనా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే అప్పుడు నేను 2 కిలోమీటర్స్ కూడా రన్ చేసేవాడిని కాదు, జస్ట్ అదేమో ఇంప్రెషన్. ఇప్పుడప్పుడు అనిపిస్తుంది అరే నేను కూడా తన లెవెల్లో చేశానంటే ఫిట్నెస్ని బాగా మెయింటైన్ చేశాను అంటే అన్ని విధాలుగా సహకరించాయి నాకు. కంప్లీట్గా లక్ అనుకోవచ్చు కొద్దిగా కూడా. లైక్ ఫ్యామిలీగా ప్రాబ్లమ్ లేకపోవడం కానీ, ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అవ్వడం కానీ. ఫైనాన్షియల్గా స్టేబుల్ కాకున్నా కానీ ఇప్పుడు మనకు కావాల్సిన సైకిల్స్ కానీ కొనకపోతే వీ విల్ బీ ల్యాండ్ అప్ అక్కడే ఉంటాం మనం. 30-40 కిలోమీటర్స్ సైక్లింగ్ చాలా అనుకుంటాం. ఫిట్నెస్ వర్క్ అయితే ఒకటి, ఇది ఫిట్నెస్కి మించి అయిపోయింది, ప్యాషన్ పిచ్చి అనుకోవచ్చు. ఇంకా దాంట్లో ఐఎమ్ ఫైండింగ్ హ్యాపీనెస్. సో బాగుంటుంది.
ఇదేంటి సార్ కాంపిటీషన్స్ ఇండియాలో జరగవా ఇవి యాక్చువల్లీ? ఇవి ఐరన్ మ్యాన్కి చెప్పాను కదా 4-5 కిలోమీటర్స్ ఆఫ్ స్విమ్మింగ్ ఒక ఓపెన్ వాటర్ ఉండాలి. దిస్ ఇస్ ఓపెన్ వాటర్. సో అవి సీలోనే చేపిస్తారు మోస్ట్ ఆఫ్ ద ఐరన్ మ్యాన్స్ ఎక్కడ జరిగినా, లేదా లేక్స్. వాళ్ళకి అది ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఇమీడియట్గా రాగానే బైక్ ట్రాన్సిషన్ జోన్ అంటాం. అంటే బైక్స్ అన్ని పెట్టుకొని రెడీగా ఉంటాం, ముందు రోజే బైక్స్ పెట్టేసేసుకుంటాం అన్ని. తర్వాత అక్కడి నుంచి జస్ట్ ఆ బీచ్ వరకు బయటకు వచ్చేసి ఇమీడియట్గా మనం సైకిల్ తీసుకొని 180 కిలోమీటర్స్ వాళ్ళు ఒక 60 కిలోమీటర్స్ లూప్ లాగానో 90 కిలోమీటర్స్ లూప్ లాగానో పెడతారు. ఈ 60 కిలోమీటర్స్ కూడా మాక్సిమం బ్యారికేడ్స్ వేస్తారు. సో 60 కిలోమీటర్స్ ఆఫ్ ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలి. దాంతోపాటు 42 కిలోమీటర్స్ మళ్ళీ రన్నింగ్, మళ్ళీ దాంట్లోనే చేసేయడం. అట్లా ఒక కరెక్ట్ ఆర్గనైజింగ్ లాగా వెళ్ళాలి. ఐరన్ మ్యాన్ అనేది ఒక పెద్ద బాడీ అనమాట. అది డిఫరెంట్ కంట్రీస్లో నుంచి మనకి ఇండియా వరకు ఇప్పటివరకు అయితే పర్మిషన్ రాలేదు, ఇండియాలో కావు. బట్ 2019లో గోవాలో హాఫ్ ఐరన్ మ్యాన్కి పర్మిషన్ ఇచ్చారు. సో హాఫ్ ఐరన్ మ్యాన్ 2019లో నేను చేయడం జరిగింది. ఆ 2019 హాఫ్ ఐరన్ మ్యాన్ గోవాది చేసిన తర్వాతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫుల్ ఐరన్ మ్యాన్ కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని. అందుకే 2020లో నేను కజకిస్తాన్కి రిజిస్టర్ అయిపోయాను. కజకిస్తాన్లో ఆగస్ట్ మంత్లో రిజిస్టర్ ఇట్లా ఉన్నది ఐరన్ మ్యాన్ కాంపిటీషన్ అంటే నాకు 1 ఇయర్ టైం ఉంది కదా, సరే నేను 1 ఇయర్లో చేస్తానని చెప్పేసి రిజిస్టర్ అయిపోయాం. ఇంకా మన కర్మగాలి మార్చిలోకి అంతా కోవిడ్ స్టార్ట్ అవ్వడం. నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏప్రిల్, మే, జూన్లో ఇంకా డిసైడ్ అయిపోయారు వాళ్ళు, అవ్వదు ఇంకా ఇది డెఫర్ చేస్తాం 2021 కానీ. ఇంకా సరే హోప్స్ అన్నీ వదిలేసేసుకొని జస్ట్ మినిమం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా పోయి మళ్ళీ జనవరి రాగానే మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ మాకు మోటివేషన్ వస్తూ ఉంటుంది. జనవరి అంటే 8 months ఉంది, అంటే 24 weeks ట్రైనింగ్ షుడ్ బి గుడ్, మంచిగా ఉంటుంది. 8 months ఉంది, ఇంకా మెల్లిమెల్లిగా బేస్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాము అనేలోపు మళ్ళీ మనకి లాస్ట్ టైం కూడా మార్చ్లో మళ్ళీ సేమ్ హిట్, సెకండ్ వేవ్ ఇంకా సివియర్ హిట్ అయింది. ఇంకా అప్పుడు అందరూ కూడా ఈసారి కూడా జరగదు అన్నారు. మాకు మా ఏప్రిల్ మంత్ వచ్చేసింది మెయిల్, ఈవెన్ దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ నాట్ గోయింగ్ టు కండక్ట్ ఐరన్ మ్యాన్, సో ఇట్ విల్ బి డెఫర్ టు అనదర్ 2022 అని. ఇంకా నాకేమనిపించిందంటే ఖచ్చితంగా ఇది కాకపోతే మళ్ళీ నా ఫిట్నెస్ ఎట్లా ఉండదో తెలియదు. 14-15 గంటలు మళ్ళీ 8 నెలలు తీసుకోవాలి నేను టైం. 8 నెలలు ఫ్యామిలీని కొంచెం మిస్ అవుతాం. 5 hours 4 hours డైలీ చేయాల్సిందే ఖచ్చితంగా వర్కౌట్. సాటర్డే సండేస్ వచ్చిందంటే 200 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసేవాళ్ళం, పోయి వరంగల్ పోయేసి వచ్చేవాళ్ళం. ఒక గ్రూప్ ఉండేది సైక్లింగ్, లేదా సిద్దిపేట ఇటు సైడ్ సిద్దిపేట వెళ్ళేసి వచ్చేవాళ్ళం. ఆ సైక్లింగ్ పుణ్యమా అని రూట్లన్నీ తెలిసిపోయాయి. ఎక్కడైనా కానీ ఎట్లయినా వెళ్ళొచ్చు, రావడము, గ్రూప్ ఉంటుంది. తర్వాత 8 hours వరకు టోటల్ అవుట్లోనే ఉంటాము, ఎండ్యూరెన్స్లోనే ఉంటాము. ఇదంతా అయ్యేసరికి ఇంకా నేను అనుకున్నాను ఖచ్చితంగా ఈసారి కూడా జరగదు కదా, ఒక పని చేద్దాము, ఇంకా మనం ఇక్కడే ట్రైన్ చేద్దామని సెల్ఫ్ డిక్లేర్ చేసేసుకున్నాను. అదే రోజు ఏ రోజైతే కజకిస్తాన్లో జరగాలో అదే రోజు నేను ఇక్కడ చేస్తాను అని. చాలామంది నవ్వారు. అసలు ఒక ఐరన్ మ్యాన్ ఈవెంట్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు అంత ఈజీ కాదు ఐరన్ మ్యాన్ ఈవెంట్, దట్టు హైదరాబాద్లో చేయడం ఏంది, ట్రాఫిక్లో చేస్తావా నువ్వు, లేకపోతే నీకు లేక్ ఎక్కడ ఉంది అంటే నాకు ఐ వాజ్ ఫైండింగ్ సమ్ లేక్స్. యాద్గార్పల్లిలో ఒక లేక్ ఉంటుంది, నా ట్రైనింగ్ అంతా కూడా అక్కడ చేశాను. అదొక 800 meters లేక్ ఉంటుంది, కానీ లోపల ఏముంటుందో తెలియదు. ఎంతైనా వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద స్విమ్మర్ అయినా కానీ ఒక కైండ్ ఆఫ్ భయం, పానిక్ అటాక్ వచ్చింది అనుకోండి. ఉంటే ఏం జరుగుతుంది? సో అందుకనే మేము ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళు కయాక్స్ ఉంటాయి కదా, ఆ కయాక్స్తోని కొద్దిగా ముందుకు పోయి చూసుకోవడం, ఏం లేదన్నప్పుడు మేము వెనకాల ఫాలో అవ్వడం, లేకపోతే మనకి బయాన్స్ ఉంటాయి అనమాట, ఆ బబుల్స్ లాంటివి వెనకాల అది పెట్టుకొని పోవడం. సో దట్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ జస్ట్ మనం అట్లీస్ట్ దానిలో ఉండడం. అంటే రిస్కీ గేమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇవన్నీ ఇంట్లో చెప్తే మటుకు ఎందుకు పోయామని అంటారు ఇప్పుడు, కానీ బట్ స్టిల్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కొద్దిగా రిస్క్ తీసుకోవాలి. ఇంకా నేనేం ఆలోచిస్తానంటే అవర్ సక్సెస్ లైస్ అవుట్ సైడ్ ద కంఫర్ట్ జోన్. కంఫర్ట్లో ఉన్నంత వరకు సక్సెస్ రాదు ఎవరికైనా కానీ. కొంచెం ఇంకొక స్టెప్ వెళ్తే మన కంఫర్ట్ జోన్లో మనం ఏం కేపబుల్ తెలిసిపోతుంది మనకి. సో అట్లా వెళ్ళి తర్వాత అక్కడ ఈ యాదగారపల్లి స్విమ్మింగ్ జోన్ అదంతా కూడా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత మార్చ్ నుంచి ఇంకా కొద్దిగా సీరియస్ అయ్యాను. బ్రిక్ వర్కౌట్స్ అంటాం, అంటే సైక్లింగ్ ఎంబటే రన్నింగ్ చేయడం, స్విమ్మింగ్ ఎంబటే సైక్లింగ్ చేయడం. ఏదో ఒక స్పోర్ట్లో అందరు చాలామంది గొప్ప వీళ్ళు ఉంటారు. ఎవరు మన ద బెస్ట్ ఎమినెంట్ అథ్లెట్స్ ఉన్నారు. ఇప్పుడు రన్నింగ్ తీసుకుంటే మన హైదరాబాద్ చాలామంది ఫాస్ట్ రన్నర్స్ ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఉన్నారు, 100 miles చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే 160 kilometers ఏకదాటిగా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు. సైక్లింగ్లో 1000-1200 kilometers ప్యారిస్లోకి వెళ్ళి అక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. స్విమ్మింగ్ మంచి ఎమినెంట్ స్విమ్మర్స్ ఉన్నారు, కానీ 3 కలిపి ఎవరు ఉండరు ఎక్కువ. ఎందుకంటే ఏదో ఒక డిసిప్లిన్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు, కానీ ఇంకో ఏదో డిసిప్లిన్లో వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. సో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ ద స్పోర్ట్ విచ్ ఐ క్యాన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో నాకు స్విమ్మింగ్ పెద్దగా రాకున్నా బట్ స్టిల్ కొంచెం ఐఎమ్ ఫాస్ట్ లెర్నర్ యాక్చువల్గా. ఏదన్నా ఇచ్చారంటే అది చూసి ఖచ్చితంగా టోటల్ 100% పెడతాను. నేను 99 కూడా పెట్టాను, 100% పెడతాను. రిజల్ట్స్ ఐ విల్ వెయిట్ ఫర్ దట్ అనమాట, ఇంకా లెట్ ఇట్ బి అని.
అలా నేను స్విమ్మింగ్ నేర్చుకొని కొంచెం టెక్నిక్స్ నేర్చుకొని తర్వాత సైక్లింగ్లో కూడా మంచి ఇలా చేసేసి ఆ మార్చ్ నుంచి ఇంకా సీరియస్ అయిపోయి ఆగస్ట్ 29th ఫిక్స్ చేశాను, అదే డేట్ ఫిక్స్ చేశాను అనమాట. ఇక్కడ జరగబోతుంది August 30 నా బర్త్డే. సో ఐ వాజ్ ఎంటరింగ్ టు 40s అనమాట. సో ఐ వాంట్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ మై స్పెషల్ బర్త్డే గిఫ్ట్, 40th బర్త్డే. ఎలా ఉండాలి అంటే నా జీవితంలో ఎప్పుడైనా నేను 50 ఏళ్ళకి వచ్చా ఎప్పుడు వచ్చినా కానీ అరే 40th బర్త్డే ఆ ముందు రోజు ఎట్లా ఉండేది నాకు ఆ టైపు వైబ్రేషన్స్ ఉండాలి, ఎప్పుడు కూడా ఎనర్జీ కనబడాలన్న ఫీలింగ్లో నేను సరే అని చెప్పేసి August 29th స్టార్ట్ చేశాను. చాలామంది చెయ్యడు అనే అనుకున్నారు, ఎందుకంటే సిద్దిపేటకి వెళ్ళాలి, 90 కిలోమీటర్స్ పోవాలి, 90 కిలోమీటర్స్ రావాలి సైక్లింగ్లో, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, అపోజిట్ రోడ్లలో వీళ్ళు వచ్చేవాళ్ళు. మాకు అక్కడైతే ఈవెంట్లో అయితే అన్ని బ్యారికేడ్స్ వచ్చేస్తాయి, ఓన్లీ సైక్లిస్ట్ కాంపిటీటర్స్ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కాంపిటీటర్స్ ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇప్పుడు మీరు నేను కలిసి ఒక కాంపిటీషన్ చేస్తున్నాం అనుకోండి, మీతో పాటు నేను కొద్ది ట్రావెలింగ్ చేస్తూ ఉంటే పెద్దగా జర్నీ అనిపించదు నాకు, రైట్? కానీ మీరు సైక్లింగ్ నేను ఒక్కడినే సెల్ఫ్ డిక్లేర్డ్ వన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అని పేరు పెట్టేశాను దానికి, వన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ సెల్ఫ్ డిక్లేర్డ్ ఈవెంట్ ఇది అని చెప్పేసి. ఇంకా నేను అన్ని ఇవన్నీ ఎవిడెన్స్లు ఉండాలి కదా మళ్ళీ. సో మా వాచ్లో స్ట్రావా కనెక్షన్స్ అవన్నీ ఉంటాయి, ఎన్ని కిలోమీటర్స్ చేశాడు, అసలు చేశాడా లేకపోతే సైక్లింగ్ ఉంటాయి, అందరికీ డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్గా వీ విల్ బి వెరీ లాయల్ అండ్ హానెస్ట్, బట్ స్టిల్ వాళ్ళు చూసేవాళ్ళు ఐరన్ మ్యాన్ రికార్డ్స్ ఇచ్చేవాళ్ళు, మన వీళ్ళు ఇండియన్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చేవాళ్ళు అంత ఈజీ వర్క్ అసలు ఏమై జరిగింది అని. అందుకని అక్కడి నుంచి సిద్దిపేటకి వెళ్ళేసి రావడము ఇవన్నీ ఒక ప్లాన్డ్గా వెళ్ళాను. డైట్ అప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుద్ది. ఐ వాజ్ బ్లెస్డ్, లైక్ మా వైఫ్ అయితే చాలా సపోర్టివ్ ఉండే. మా వైఫ్ వాళ్ళ సిస్టర్ మా సిస్టర్ ఇన్లా వీళ్ళిద్దరూ కలిసి నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తా అన్నా కానీ ఇంకా ఆ రోజు వాళ్ళు ఇక బ్లాక్ అనమాట. ఎవ్రీ సండే పెట్టుకునేవాడిని, సెకండ్ సండే అలాగా. సో ప్రాక్టీస్కి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కార్లోనే ఉండేవాళ్ళు. నేను అయితే రన్నింగ్ సైక్లింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళ వెనకాల ఇక్కడ ఉండండి, ఓ 30 కిలోమీటర్స్ పోయేసి వస్తా, మళ్ళీ కొంచెం వాటర్ మెలన్స్ అవి తీసుకుంటాం మళ్ళీ అట్లా. ప్రాక్టీస్ వాజ్ మోర్ టార్చర్ ఫర్ అస్. చాలా ఈ ఎండాకాలం ఇప్పుడు ఆగస్ట్లో నాది ఈవెంట్, మే జూన్కి నేను చాలా సీరియస్ ట్రైనింగ్లో ఉన్నాను. ఆ సీరియస్ ట్రైనింగ్ అంతా కూడా ఓఆర్ఆర్ సర్వీస్ ఓఆర్ఆర్ ఎక్కడ ఉంటే అక్కడ సైక్లింగ్ తొక్కడం, ఆ ఎండలో ఇవన్నీ కూడా కొంచెం కష్టం, చాలా డిహైడ్రేట్ అయ్యాము. ఒక్కటి నా ఫార్చ్యూన్ ఏంటంటే బీయింగ్ ఏ మెడికల్ డాక్టర్ ఇంటూ ద మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఐ నో ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయని. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఏం కాదులే వాళ్ళు చేశాడు కదా నేను కూడా చేస్తా అని కొంచెం ఇంకొక అడుగు ఎక్కువ వేస్తారు, అప్పుడు తేడా వచ్చేస్తారు వాళ్ళు. సో మనకు వీ నో అవర్ లిమిట్స్, ఎంతవరకు చేయగలుగుతాం, లిమిట్స్ పుష్ చేయాలి కానీ ఎక్స్ట్రీమ్గా పుష్ చేయలేము. సో అలా చేసుకుంటూ కొంచెం దాన్ని స్టడీ చేసుకుంటూ పాత వాళ్ళ ఎవరెవరు ఐరన్ మ్యాన్ ఎలా చేశారో చూసుకుంటూ అట్లా August 29th వాజ్ ఎ మెమరబుల్ డే ఫర్ అస్. అలా జరిగింది, ఇంకా ఆ రోజు చేసేసాను. ఇంకా ఈ స్విమ్మింగ్కి సైక్లింగ్కి జాగింగ్కి మధ్యలో మనం ఎక్కడైనా ఆగొచ్చా అంటే ఎక్కడ ఆగడానికి? బేసికల్గా వాళ్ళు 16 hours ఇస్తారు. 16 గంటలలో మీరు 4 కిలోమీటర్ల స్విమ్మింగ్ అనుకుంటే అది 2 గంటల 10 నిమిషాల్లో చేసేసేయాలి. 2 hours 10 minutes కనుక చెయ్యకపోతే వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ దగ్గర ఆపేస్తారు, ఎందుకంటే వీళ్ళ క్యాల్కులేషన్స్ ఉంటాయి. రేపు బైక్ అనేది సైకిల్ పట్టుకున్నాడు అనుకోండి, మనం మినిమం 25 to 30 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే అది కూడా 8.5 hours ఇస్తారు మనకి. 8.5 hours సైక్లింగ్లో 180 kilometers కంప్లీట్ చేయకపోతే అక్కడ కూడా బ్లాక్ అయిపోతాడు, ఇంకా వాళ్ళు ఆపేస్తారు. తర్వాత ఇమీడియట్గా రన్నింగ్, అది ఫుల్ మ్యారథాన్ అంటే 42.2 kilometers. ఈ రన్నింగ్ అలా స్టార్ట్ చేసినప్పుడు అది మొత్తం కలిపితే 16 hours చేయాలి. 16 hours తర్వాత 10 నిమిషాలు ఎక్కువైనా 5 నిమిషాలు ఎక్కువైనా లాస్ట్ కిలోమీటర్లో ఉన్న యూఆర్ నాట్ కాల్డ్ యాజ్ యూఆర్ నాట్ గివెన్ ఐరన్ మ్యాన్ ఆ బిరుదుని ఇవ్వాలి ఇంకా మీకు. సో అందుకే వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా దే హ్యావ్ డన్. అంటే కొంతమంది టైము ఉండదు, 16 గంటలు ఇప్పుడు ఆ రోజు చేయగలుగుతారేమో కానీ ప్రాక్టీసు ప్రతి సండే 10 గంటలు తీయడం, 8 గంటలు తీయడం, దట్టు బీయింగ్ ఏ ప్రాక్టీషనర్ నేను ఒక డాక్టర్గా ఇవన్నీ చేయడం లేదా ఎవరైనా ప్రొఫెషనల్లో అలా చేయడం అనేది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చాలామంది డ్రాప్ అవుతారు. యంగ్ పిల్లలు ఏమంటే కొంత ఫైనాన్షియల్గా ఇది ఉండదు కాబట్టి వాళ్ళు డ్రాప్ అవుతారు. ఇక అన్నీ మన అదృష్టం ఏంటంటే అన్నీ కరెక్ట్గా దొరికి ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉండి కొద్దిగా అదృష్టం అని చెప్పి 90% నా హార్డ్ వర్క్ అంటాను, 10% అయితే అదృష్టమే డెఫినెట్గా. ట్రూ. అంటే ఇక్కడ ఇండియాలో జరిగే అవకాశం లేదండి, ఇక్కడ అవేర్నెస్ లేదా ఏంటి? దీనికి అవేర్నెస్ అంటే అది చెప్పాను కదా, ఖచ్చితంగా మీకు ఆ లేక్ కానీ ఇవన్నీ ఉండాలి. ఆ లేక్లో మళ్ళీ ఏవి కూడా ఉండకూడదు, సీ స్నేక్స్ ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఇబ్బంది అవుద్ది. సో ఒక మళ్ళీ చిన్న లేక్స్ ఉండడం కాకుండా ఇప్పుడు 200-300 meters కాదు కదా, 3.8 kilometers ఎట్లా పెడతారంటే వీళ్ళు ఫస్ట్ 900 meters 1 kilometer అటు అట్లా 1 kilometer అలా తిరిగేసేసి మళ్ళీ బ్యాక్ రావడం. బ్యాక్ రాగానే ఇమీడియట్గా ట్రాన్సిషన్ జోన్, అంటే ఆ టైంలో మధ్యలో ఎవ్వరు ఉండకూడదు. పెద్ద ఆర్గనైజింగ్ అనమాట. ఆర్గనైజింగ్ చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది.
హాఫ్ ఐరన్ మ్యాన్ వచ్చింది కాబట్టి హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా వస్తుంది. వీళ్ళందరి సమష్టి కృషితోని, వీళ్ళ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ కృషితో ఖచ్చితంగా రావాలి. బట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ ద ఐరన్ మ్యాన్ పీపుల్ హూ హ్యావ్ డన్ ఫ్రమ్ ఇండియా, దే హ్యావ్ డన్ ఇట్ ఇన్ అదర్ కంట్రీ అంతే. అందరు కూడా ఓకే. ఇప్పుడు ఈ ఇయర్ ఆగస్ట్లో ఉందండి? ఉంది, ఆగస్ట్ 14 రోజు ఉంది. అండ్ అవరేజ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా. అంటే బేస్ ట్రైనింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఓన్లీ రన్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఆన్ ఎవ్రీ సండే ఐ రన్ 30 కిలోమీటర్స్. ఇవాళ కూడా 16 కిలోమీటర్లు ఊరికే వచ్చాను. ఎక్కడికి వెళ్తారు? మా ఇంటి దగ్గరే కీసర ఓఆర్ఆర్. ఐ స్టే ఇన్ కుషాయి కూడా. సో నాకు కీసర ఓఆర్ఆర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఆ సర్వీస్ రోడ్లో పొల్యూషన్ ఎక్కువ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి నేను, నా బ్యాచ్ ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ లైక్ రన్నర్స్ హూ ఆర్ రన్నింగ్ ఆస్పిరెంట్స్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో పాటు వి గో దేర్, రన్. ఒక స్కెడ్యూల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఏదో అడపదడప చేసడం కాదు. యాక్చువల్గా అందరు కూడా దీనికి కోచింగ్ తీసుకుంటారు. లైక్ ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటారు. బట్ మనం, నాకంటే టైం కానీ ఇదంతా కాకుండా నేను చాలా వర్కౌట్ చేసేవాడిని. అంటే హోంవర్క్ లాగా ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, నా స్కెడ్యూల్ ట్రైనింగ్ నేనే వేసేసుకున్నాను. ఎవరిది ఫాలో కాలేదు. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదండి. ఇప్పుడు మనది లిమిట్స్ ఏంటో మనకు తెలుసు, మన స్ట్రెంగ్స్ ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు ఫలానా ఆయనకి మన గురించి తెలియదు కదా, మన కోచ్కైనా హీ మే గైడ్. నేను అందరి వీడియోస్ అందరివి వింటుండే, గైడెన్స్ తీసుకుంటుండే. కానీ ఫైనల్గా ప్లానింగ్ అనేది మొత్తం నేనే నా పేపర్ మీద పెడుతుండే. ఈ వీకే పెడుతుండే. ఏదో 3 months తర్వాత ఇట్లా కావాలి అంటే అది ఎంత లాంగ్ కదా, మనం అంతవరకు చేస్తామా లేదో తెలియదు. ఫస్ట్ 1 week ఇవాళ ఇన్ని కిలోమీటర్స్ రన్ చేయాలి ఆ వీక్లో. సాటర్డే కుదరకపోతే సండే. అండ్ వెరీ స్ట్రిక్ట్గా కూడా పెట్టకపోతుండే నేను. కొంతమంది చాలామంది వెరీ స్ట్రిక్ట్గా ఇవాళ రన్ చేయకపోతే ఏదో అయిపోయిందన్న ఫీలింగ్లో ఉండేది. నేను చాలా క్యాజువల్ తీసుకునేవాడిని. అంటే ఇవాళ సాటర్డే కుదరకపోతే ఓకే ఫైన్, దట్స్ ఓకే. ఇప్పుడు ఏదో ఫంక్షన్ వచ్చింది, ఇంటికి వెళ్ళాము, వరంగల్కి వెళ్ళాము, అక్కడ బ్యాక్ వచ్చే వరకు లేట్ అయింది అనుకున్నాం. 3ంటికి పడుకొని 6 o'clock లేచేసి ఇమీడియట్గా రన్ చేయాలి కదా, ఇవాళ ఉంది కదా అంటే యు ఆర్ ర్యూనింగ్ యువర్ హెల్త్. మోర్ దాన్ అడ్వాంటేజ్ కంటే నీకు యు ఆర్ ర్యూనింగ్. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవాళ కాకపోతే రేపు చేద్దాం, కానీ చేయాలి. ఆ వీక్లో చేసుకోవాలి. వీక్లో ఇన్ని కిలోమీటర్ల సైక్లింగ్ అట్లా. నెక్స్ట్ వీక్కి కొంచెం పెంచడం మైలేజ్, ఆ నెక్స్ట్ వీక్కి పెంచడం, మళ్ళీ 3rd week రికవరీ చేసుకోవడం టోటల్ బాడీని. ఎందుకంటే మజిల్స్ అన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి కదా కంప్లీట్గా. ఆ స్ట్రెయిన్ అయినప్పుడు సోర్నెస్ బాగా ఉండి ఒక 3 days 4 days మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కొద్దిగా తక్కువ మైలేజ్. ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పాను కదండి, బీయింగ్ ఏ డాక్టర్ నేను ఆల్రెడీ అనాటమీ, ఫిజియాలజీస్ అవన్నీ మాకు ఉంటాయి కాబట్టి తెలుసు కాబట్టి, సో దాన్ని నేను ప్రాక్టికల్గా అప్లై చేశాను అంతే. అలా ఇప్పుడు కజకిస్తాన్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ September 17 కూడా USA చేద్దాం అనుకుంటున్నాను. మేరీల్యాండ్లో ఐరన్ మ్యాన్ ఉంది, దానికి కూడా రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాను. మా బ్రదర్ ఉంటారు అక్కడ న్యూ జెర్సీలో. సో ఆయన అన్నాడు అనమాట, నేను చూసుకుంటాను రా నువ్వు. నాకేం లేదు అక్కడ. రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఇవి కాస్ట్లీ. ప్రతి రిజిస్ట్రేషన్ 50,000 ఉంటుంది. మళ్ళీ మనం ఫ్లైట్ టికెట్ చూసుకోవాలి, రావాలి. అండ్ సైకిల్స్ కూడా ఒక్కొక్క సైకిల్ 4-5 lakhs ఉంటుంది. సో దానికి పెట్టడం అట్లా ఆలోచించుకోవాలి. ఇది కాస్ట్లీ అఫేర్ కాబట్టి ఇంకా అందరికీ అవేర్నెస్ లేదు. బేసికల్గా అవేర్నెస్ లేదు. ఈ స్పోర్ట్ అంటే ఏంటి, అసలు ఈ 3 కలిసి చేస్తారా, అసలు చెయ్యరు అన్న ఫీలింగ్లోనే ఉంటారు అంతే. కానీ దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ జాబ్స్ అని వచ్చే అవకాశం ఉంది? ఏముండదండి. ఐ థింక్ ఒలింపిక్ ట్రయాథ్లాన్ అని ఒక చిన్న పార్ట్ అనమాట. లైక్ 1 kilometer స్విమ్మింగ్ ఉంటుంది, 40 kilometers సైక్లింగ్ ఉంటుంది, 10 kilometers. అది కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పెడతానని తెలుసు. కానీ ఫుల్ ఐరన్ మ్యాన్ కాంపిటీషన్స్ అవుట్ ఆఫ్ అవర్ విల్ అండి. ఇదేదో గవర్నమెంట్ ఇవి స్పాన్సర్స్ చేస్తుంది. లేదా మనం ఇప్పుడు నేను ఐరన్ మ్యాన్ డిస్టెన్స్ చేశాను. ఒఫిషియల్గా అయితే ఐరన్ మ్యాన్ అనేది వాళ్ళు నాకు ఇవ్వలేదు. కానీ నేను ఐరన్ మ్యాన్ డిస్టెన్స్ చేసి చూపించి వాళ్ళకి దట్టు హైదరాబాద్లో కూడా పాసిబుల్ అవుతుందని చెప్పడానికి చూపించాను. చూపించినప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు, ఇండియన్ వరల్డ్ రికార్డ్ బుక్ వాళ్ళు కూడా నాకు ఈ బహుకరించడం జరిగిందనమాట. ఇండియన్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని నామకరణం. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేప్పుడు కనుక మీరు అచీవ్ చేస్తే మాకు ఒక మాట చెప్పండి. 100% అండి, ఖచ్చితంగా. ఆగస్ట్ 14 రోజు వెళ్తున్నాను నేను. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వచ్చినా రాకున్నా ఆ ఈవెంట్ అయ్యిందంటే నాది కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడనే నేను 14 hours 40 minutesలో ఇంత ట్రాఫిక్లోనే ఈ లెవెల్ చేసేసాను. మార్నింగ్ 6 o'clock మా వాళ్ళు స్టార్ట్ అయ్యారంటే అందరు సమక్షాన 6 o'clock నేను స్విమ్ స్టార్ట్ చేశానంటే రాత్రి 8:43కి మా ఇంటి ముందర నేను ఎండ్ చేశాను రన్. నాకు మా ఇంటి ముందర ఎండ్ చేయడం అనే ఒక గొప్ప అనుభూతి ఇంకా అంతకంటే మించి ఏమి ఉండదు. నేను కజకిస్తాన్లో చేస్తే నేను ఒక్కడినే చేస్తుండొచ్చు. మా ఇంటి ముందర అందరి సమక్షంలో, మా కాలనీ వాళ్ళ సమక్షంలో, మా ఫ్రెండ్స్ వాళ్ళ సమక్షంలో ఒక 200 మంది సమూహం వెయిట్ చేస్తున్నారు నా కోసం. చాలామంది లాస్ట్ రన్నింగ్ లెగ్లో నా కోసం రన్ చేశారు.
2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్. నేను 42 చేసుకుంటూ వస్తే కొంతమంది 20 కిలోమీటర్లు మా రన్నింగ్ మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక అతను 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్. ఇంకా మా వైఫ్ మా పిల్లలు లాస్ట్ 400 మీటర్స్ నాతో పాటు మా డాడీతో పాటు రన్ చేయాలని ఆ అనుభూతి అనేది అక్కడికంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ హ్యాపీ అనిపిస్తుంది మనకి. ఎవరో ఇచ్చేది వాళ్ళు ఇచ్చేదని కాదు, నేను డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాను. 5 to 6 years ఆఫ్ ట్రైనింగ్. అండ్ మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఏ దాంట్లోనైనా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా అయిపోతుంది. అవును. ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు ఇచ్చిన మెడిసిన్ నడుము నొప్పికి ఇచ్చే స్పైన్ కంపెనీస్కి ఇచ్చిన మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మై ప్లెజర్ అండి. అది హోమియోపతి కూడా చాలా మందికి అవేర్నెస్ ఉండదు బేసికల్గా. ఏమంటే చాలా అవేర్నెస్ లేదు. నాకు ఇప్పుడు కొన్ని జనరల్ పబ్లిక్లో కొన్ని ఉన్న ఏమంటారు అపోహలనండి, లేదంటే వాళ్ళ ఆలోచన విధానం గురించి కొన్ని అడుగుతాను, ఏమనుకోవద్దు. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, విటమిన్స్ లేదా మినరల్స్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటే అందులో ఉంటుంది. ఆయుర్వేదంలో చెట్టు బెరళ్ళు, ఆకు బెరళ్ళు, ఈ పౌడర్లు, ఆ పౌడర్లు ఇవి ఉంటాయి. యునానీలో కూడా మనకి నేచర్ నుంచే వస్తుంది. హోమియోపతి మెడిసిన్ అనేది అసలు దేంతో తయారవుతుంది? హోమియోపతి మనకి సోర్సెస్ వచ్చి సేమ్ ఆయుర్వేదం లాగా మేము కూడా చెట్ల నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. బట్ వాటికి మా ఆయుర్వేదానికి హోమియోపతికి తేడా ఏంటంటే ఇవి అల్ట్రా డైల్యూటెడ్ మెడిసిన్స్. డైల్యూషన్ మెడికల్ ప్రాపర్టీస్ మాత్రం ఇది తీసుకొని టాక్సికాలజికల్ ప్రాపర్టీ ఏదైనా ఒక చెట్టుది ఏదైనా రెజిన్స్ ఉన్నాయనుకోండి, దాని ఎక్స్ట్రా ఆల్కలాయిడ్స్ ఉన్నాయనుకోండి, అవి ఏ మేరకు అల్ట్రా డైల్యూషన్ అయిన ఒక పద్ధతి ఉంటుందన్నమాట, సక్కషన్స్ అని. ఆ పద్ధతిలో వాళ్ళు డైల్యూట్ చేసుకుంటూ పోయి దాని పొటెన్సీని ఇంక్రీజ్ చేస్తే మెడిసినల్ ప్రాపర్టీ మాత్రమే మిగిలిపోద్ది, టాక్సికాలజికల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా పోతాయి. కాబట్టి హోమియోపతి సైడ్ ఎఫెక్ట్ లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మీకు ఐదర్ కెమికల్స్తో కూడా మెడిసిన్స్ తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ దాని నుంచి కూడా అల్ట్రా డైల్యూట్ చేసి మేము కూడా ఫాస్ఫరస్ అనే మెడిసిన్ అనేది దాన్ని లేబులింగ్ చేస్తాం. అవి కొన్ని డిసీజెస్ కానీ సిమ్టమ్స్కి. అండ్ హోమియోపతి బేసికల్గా చెప్పాలి అంటే ఎప్పుడు కూడా డిసీజెస్ పేర్లతోని మెడిసిన్స్ ఉండవు. లైక్ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, నలుగురికి ఒకే ఇంట్లో ఒకే కారణం చేత టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఒక్కొక్కళ్ళ సిమ్టమ్స్ డిఫరెన్స్గా ఉంటాయి. ఎలా ఒకళ్ళకి చలి రావచ్చు, ఒకళ్ళకి ఓన్లీ హెడేకే ఉండొచ్చు, ఒకళ్ళకి దాహం ఎక్కువ అవ్వచ్చు ఆ టైఫాయిడ్లో, ఒకళ్ళకి దాహమే ఉండకపోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండివిజువలిస్టిక్ అప్రోచ్. మీ టైఫాయిడ్ కాదు, టైఫాయిడ్ అనేది పేరు, బట్ మీ సిమ్టమ్స్ ఏమున్నాయి దానివల్ల అవి తీసుకోవడము, దాన్ని మ్యాచ్ చేయడం అనమాట. దీనికి ఏ మెడిసిన్ కరెక్ట్గా సిమ్టమ్ మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ మెడిసిన్స్ తగు పద్ధతిలో మేము ఇవ్వగలిగితే 100% మీ బాడీలో హీలింగ్ మెకానిజం అనేది స్టిమ్యులేట్ అవుద్ది. ఆ హీలింగ్ న్యాచురల్గా మీరే హీల్ చేసేసుకుంటారు. మేము చేసేది జస్ట్ ఒక మెడిసిన్ ఇచ్చేసి ఆ హీలింగ్ మెకానిజం స్టిమ్యులేట్ చేసేసరికి యూ విల్ గెట్ క్యూర్. ఇప్పుడు కొన్ని మదర్ టించర్స్ అన్నీ ఉంటాయి, అవి చాలా వరకు ఏమంటారు హామ్ చేస్తాయి అనేది అంటుంటారు కొంతమంది. ఎంతవరకు నిజం అంటారు? అంటే మదర్ టించర్స్ అనేది హోమియోపతి కంటే అంటే అల్ట్రా డైల్యూషన్ అన్నాను కదా, ఆ డైల్యూషన్ ఎక్కువగా ఉండదు. సో కాబట్టి బేసికల్గా ప్యూర్ క్లాసికల్ హోమియోపతి అంటే వీ హ్యావ్ టు ఓన్లీ ప్రాక్టీస్ విత్ పొటెన్సీస్. ఓకే, అల్ట్రా డైల్యూట్ చేసిన తర్వాతనే పొటెన్సీస్. ఇంకా ఇది వరకు వాళ్ళు అంతా కూడా కొంచెం మదర్ టించర్స్తో తొందరగా రిలీఫ్ వస్తుంది కదా, ఎందుకంటే ఎక్కువ డైల్యూషన్ కాదు కదా, ఒక హాఫ్ వరకు డైల్యూట్ చేసేసి ఆల్కహాల్ బేస్ చేసుకొని ఇచ్చేస్తారన్న దాంట్లో ఆ ప్రకారంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బట్ క్లాసికల్ హోమియోపతి పరంగా మదర్ టించర్స్ ఆర్ నాట్ హోమియోపతిక్. ఇప్పుడు నీళ్ళల్లో కొన్ని డ్రాప్స్ వేసి ఏదైతే కలిపి మీరు తాగమని చెప్తూ ఉంటారు మెడిసిన్, అది మదర్ టించర్లోకి వస్తుందా? లేదు, రాదు. ఇది డైల్యూషన్ కదా. డైల్యూషన్ మనము ఒక హాఫ్ ounce ఆఫ్ వాటర్లో వేసి 3 drops వేసి సక్కస్ చేస్తుంటే ఆ వాటర్ విల్ రీటైన్ దట్ మెమరీ ఆఫ్ దట్ మెడిసిన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్. అవి మీకు తీసుకోగానే ఆ సిమ్టమ్ మ్యాచింగ్ తగ్గట్టుగా మనం ఇవ్వగలిగితే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. హీలింగ్ మెకానిజం స్టిమ్యులేట్ అవ్వడం, మళ్ళీ ఆ హీలింగ్ మెకానిజంతో మొత్తం కూడా ఇది క్లియర్ కావడం అనమాట. హోమియోపతికి చాలా పథ్యం చేయాల్సి ఉంటుంది అని అంటారు. రైట్. సో అది ఎంతవరకు నిజం అంటారు? మెడిసిన్స్ ఆల్రెడీ అల్ట్రా డైల్యూటెడ్ అయిపోయాయి. సో మెడిసిన్ ఎప్పుడైనా ప్యూరెస్ట్ ఫామ్లో వెళ్ళాలి. ప్యూరెస్ట్ ఫామ్లో వెళ్ళాలంటే ఇప్పుడు కాఫీ తాగాము, ఇమీడియట్గా కాఫీ టేస్ట్ నోట్లో ఉంటుంది. సడన్గా మనం మెడిసిన్ తీసుకుంటే దాని యాక్షన్ వచ్చి దాని ఎఫికసీ వచ్చి ఒక 50% తగ్గొచ్చు. అందుకని మనం ఏం చెప్తామంటే ఒక ½ an hour వరకు మెడిసిన్ తీసుకున్నప్పుడు
స్పెషల్గా ఈ స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ కానీ అలాంటివి ఏవి తీసుకోవద్దు అంటాం, లైక్ కాఫీ, రా ఆనియన్స్ అలా. అంతేగాని పథ్యం అంటూ ఏమీ ఉండదు హోమియోపతిలో. డిసీజ్కి పథ్యం ఉంటుంది. కడుపులో మంట ఉంది, పెప్టిక్ అల్సర్స్తో వచ్చారు పేషెంట్, స్పైసీ తినద్దని చెప్తాం, అది పథ్యము కాదు హోమియోపతికి. ఖచ్చితంగా డిసీజ్ మీద దీంతో ఆ డిసీజ్ వల్ల వచ్చే ఇది కాబట్టి స్పైసెస్ అవన్నీ తింటే ఈ డిసీజ్ ఎక్కడ ఎక్కువ అవుతుందో అని చెప్పేసి దాన్ని చెప్తాం. ఆల్రెడీ సైనస్ ప్రాబ్లం ఉంది, కోల్డ్ ఐస్ క్రీమ్స్ తినద్దని చెప్తాం, ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి తినద్దంటాం. లేదా వర్షంలో తడిచేసి వచ్చాడు, జ్వరం వచ్చింది, దానికి దాని తగ్గట్టుగా చెప్తాము. హెడేక్ వచ్చింది, రాత్రి అంతా పడుకోలేదు, అస్సలు నిద్ర లేదు, బట్ నెక్స్ట్ డే హెడేక్ వచ్చింది, సింపుల్గా రెస్ట్ తీసుకో పడుకో అని చెప్తాం. అంతేగాని ఇది తినాలి ఇది తినద్దు, దెర్ ఇస్ నో సూపర్ ఫుడ్ అండి. ఇది తింటే బాగుంటుంది, ఇది తింటే ప్రాబ్లం అవుతుంది అనేది ఏవి ఉండవు. మీ బాడీకి తగ్గట్టుగా మీ ప్రాబ్లం ఏముందో దాన్ని చూసుకుంటూ దాని తగ్గట్టుగా అడ్వైస్ చేస్తే డెఫినెట్గా ఇది వస్తుంది అనమాట, క్యూర్. ఏంటి సార్ మీకు సైట్ రాలేదా? సైట్ ఏం లేదండి. లేదా? లేదు. సీరియస్లీ? దానికి కూడా ఏదైనా మెడిసిన్ వాడుతున్నారా మీరు? అలా ఏం లేదు, కానీ నేను ట్రయాథ్లాన్ చేసేటప్పుడు మటుకు నాకు హోమియోపతి చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. నేను అంటే నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు చాలామంది, విటమిన్ D3లో వేసుకుంటారు, ఎందుకంటే బోన్స్ని అరగొట్టేస్తాం కదండి. ఇప్పుడు ఒక మ్యారథాన్ చేస్తే 50,000 స్టెప్స్ వేస్తాం మేము, ఒక ఫుల్ మ్యారథాన్. స్పోర్ట్స్మెన్ ఒక మనిషి జీవిత కాలంలో మనకు ముందే సగ జీవితంలోనే అయిపోతుంది. కరెక్ట్. అదే మీరు కూడా అథ్లెట్ కదా కాలేజ్ లెవెల్లో, యువర్ స్ప్రింటర్ కదా. సో ఇదంతా కూడా అంత ఇది చేస్తూ ఉంటాం, మనం మజిల్స్ అన్నీ కూడా చాలా వరకు స్ట్రెయిన్ చేస్తూ ఉంటాం. బట్ ఇవి రికవరీ కావాలి. గుడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ దానిలో కూడా నా అదృష్టం ఏంటంటే ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రికవరీ బాడీ. నా రన్నింగ్ బడ్డీస్ కానీ వీళ్ళందరూ కూడా ఏ రోజైతే మేము ఫుల్ మ్యారథాన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3 days వరకు రన్ చేయరు, బట్ నేను నెక్స్ట్ డే రెడీ అయిపోతాను. ఇఫ్ యూ గివ్ మీ తినేస్తూ ఉంటుంది హారబుల్ గా ఉంటుంది. అంటే ఆ ఫామ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రన్నింగ్ చేయాలంగానే అందరూ వాళ్ళు చేస్తున్నారు కదా ఇలా గట్టి ఊపాలనుకుంటా అని ఒకళ్ళతోని కాదు మనం చూసుకునేది. మీ రన్నింగ్ ఫామ్ ఏంటో చూసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా ఇంజురీస్ అనిపిస్తున్నాయంటే దానికి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. చాలా మందికి స్ట్రక్చర్ ట్రైనింగ్ తెలియదు, పక్కన వాళ్ళని చూసే సరే ఈయన చేశాడు కదా నేను చేయగలుగుతాను అన్న ఫీలింగ్ ఉంటారు, అంతే కదా. దెర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ రూల్. మీకు అది చేయగలిగినప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు, రికవరీ తొందరగా అవుతుంది, పెద్దగా స్ట్రెయిన్ అవ్వట్లేదు అంటే దట్స్ ఇట్, యు ఆర్ ఎ గుడ్ రన్నర్ అండ్ ఆల్ ద మ్యారథాన్ ఫినిషర్స్ ఆర్ విన్నర్స్. అంతే. ఇంకా స్పైక్స్ వాడతారా? లేదు, బేర్ ఫుట్ షూస్ ఉంటాయి, లాంగ్ డిస్టెన్స్ షూజెస్ ఉంటాయి. స్పైక్స్ అనేది మనకి ఫాస్ట్ రన్నర్ స్ప్రింట్స్కి పనికి వస్తుంది, కానీ మనకు అవసరం లేదండి. మెల్లిగా 42 kilometers మేము 4 hours అట్లా పెట్టుకుంటాము, ట్రైనింగ్లో 4.5 hours పెట్టుకుంటాం. లేదంటే మేము రేస్ చేస్తే 3 hours 45 minutes విల్ ట్రై టు ఫినిష్ ఇట్. అండ్ దగ్గర గొప్ప రన్నర్స్ ఉన్నారు మన హైదరాబాద్లో కూడా, Under 3లో కూడా చేసేస్తారు. 3 గంటలలో 42 kilometers ఉరికే వాళ్ళు ఉన్నారు. సైక్లిస్టులు ఉన్నారు, చాలా ఫాస్ట్ సైక్లిస్టులు 35 స్పీడ్లో వెళ్తారు. నేను ఇప్పుడు నేను ఐరన్ August 29, 2021లో చేసినప్పుడు 180 kilometers నాకు 7 hours పట్టింది, కానీ యాక్చువల్గా 6 hours పట్టవచ్చు. నాకు సైకిల్ కనుక మంచి సైకిల్ నెక్స్ట్ లెవెల్ సైకిల్ ఉంటే మనకి ఎఫిషియన్సీ ఫాస్ట్గా ఉంటుంది. సేమ్ ఎఫర్ట్ సేమ్ వర్క్ చేస్తాం మనము, కానీ ఎఫిషియన్సీ బాగుండేసరికి అండ్ రూట్ కూడా ట్రాఫిక్ ఏం లేదు, అన్ని ఫేర్గా ఉన్నాయి, ఎలివేషన్స్ ఎక్కువ లేవు, హిల్లీ కాదు ఏరియా అనుకోండి, కొద్దిగా టైమింగ్ ముందుకు వచ్చేస్తుంది. స్విమ్మింగ్ అనేది నేను 1.5 hours చేశాను 4 kilometers. సో దట్స్ అ గుడ్ టైమ్ యాక్చువల్లీ. కానీ దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ డూ ఇన్ 1 hour 10 minutes, 1 hour 5 minutes. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు స్విమ్మర్స్, 15 నిమిషాలు 14 నిమిషాల్లో కిలోమీటర్ కొట్టేస్తారు. ఇప్పుడు మా బాబును కూడా స్విమ్మింగ్ జాయిన్ చేశాను, అక్కడ ఆల్రెడీ సీనియర్ పిల్లలు ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటే అసలు డాల్ఫిన్స్ అండి, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను నేను. వాళ్ళు బయటికి రాగానే ఏం చేస్తున్నావు, గ్లైడ్ ఎట్లా చేస్తున్నావు నువ్వు అంటే నాకు ఆ ఇన్క్విజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. చిన్నోడా పెద్దోడా అని చూడండి, నేను ఖచ్చితంగా ఏది ఇన్ఫర్మేషన్ అండ్ పిల్లల్ని చూస్తే చాలా నేర్చుకోవచ్చండి. మరి రన్నింగ్ ఎలా చేయాలి అంటే జస్ట్ 1.5 year టాడ్లర్ ఉంటారు కదా, అప్పుడప్పుడే కాళ్ళు వచ్చిన వాళ్ళని చూడండి, మనకు తెలిసిపోద్ది అట్లా రన్నింగ్ చేయాలని. టక్ వాళ్ళు అసలు ఆ ఫుడ్ స్టెప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ రన్ చేస్తారు చూడండి, అది చాలు. వాళ్ళు నేర్పిస్తారు మనకి. ఈ స్విమ్మింగ్లో ఆ పిల్లలు 15 నిమిషాలు 14 నిమిషాల్లో కిలోమీటర్ కొడతారు. ఆ స్పీడ్ అంటే నేను చాలా ముందుకుంటాను, ఆల్మోస్ట్ మేబీ టాప్ 5 Indiansలో కూడా ఉండొచ్చు నాకు ఆ స్విమ్మింగ్ స్పీడ్ వస్తే. అలాగా రన్నింగ్ అంటే ఇంకా ఎప్పుడైనా కానీ రన్నింగ్ ఏముందంటే 2 షూస్ షార్ట్ టీ-షర్ట్ ఉంటే సరిపోతుంది, వీ విల్ గో. హైడ్రేషన్ కోసము వాటర్, ORS ఎక్కువ తీసుకుంటాం. సప్లిమెంట్స్ ఏం తీసుకోము, ORS ఇవే తీసుకుంటాం ఎక్కువగా. న్యాచురల్ ఫుడ్స్ అండి, లైక్ వాటర్ మెలన్ జ్యూసెస్ కానీ డేట్స్ కానీ అలాంటివి తీసుకుంటాము. బట్ ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చామంటే మేము మా ఫ్రెండ్స్ కానీ మేము ఒక 20 kilometers వరకు అయితే వీ డోంట్ టేక్ ఎనీథింగ్. ఈజీగా 20 kilometers రన్ చేసేసుకొని వచ్చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాటర్ తాగడాలు అవి ఉంటాయి. సైక్లింగ్ కూడా ఒక 60-70 kilometers అలా పోయేసి వచ్చేస్తాము. మధ్యలో స్టాప్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండదు.
అలా అంటే బాడీని మనకింత గొప్పగా ఇచ్చిన బాడీ వాట్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ అని తెలిసేదే ట్రయాథ్లాన్. మనము ఒక లిమిట్లో ఆగిపోతుంటాం. అవును, ఆ లిమిట్ని కాస్త ముందుకు వెళ్తూ ఉంటే బాడీ ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. అది ఒక పద్ధతి స్ట్రక్చర్డ్. మళ్ళీ ఇక్కడ అన్నారు కదా అని చెప్పి 1 yearలో 6 monthsలో కాదు. ఐ డోంట్ సే టైం, ఇట్స్ యువర్స్. కరెక్ట్. మెల్లిమెల్లిగా పద్ధతిగా చేసుకుంటూ రికవరీ కొట్టు మంచి ఫుడ్ తీసుకుంటూ. నేను ఏ ఫ్యాన్సీ డైట్ తీసుకోలేదండి. యాక్చువల్గా ఐరన్ మ్యాన్ వచ్చారంటే ఖచ్చితంగా ఫ్యాన్సీ డైట్ తీసుకోవాల్సిందే. అంటే లైక్ జెల్స్ అంటారు వాళ్ళు, లేకపోతే ప్రోటీన్ పౌడర్స్ అంటారు, క్రియాటినిన్స్ అంటారు, ఇవన్నీ అంటారు. నాకు ఏంటంటే నేనేమి ఇండియాకి నెంబర్ 1 రావాలని ఏం లేదు నాకు. నా విష్ అది ఏంటి, ఒక ఐరన్ మ్యాన్ అనేది చేద్దాం అనేది 2 years బ్యాక్ అనిపించింది. అప్పటి వరకు అసలు నా మైండ్లో కూడా లేదు ఇప్పుడు. సో 2 years బ్యాక్ అనిపించింది కాబట్టి దాన్ని ఏం చేయాలి అంటే, ఇప్పుడు గొప్ప గొప్ప ఫుడ్లు కావాలి అది ఇది అని మా ఆవిడని అడిగింది అనుకోండి, ఆమె ఆఫీస్కి వెళ్తుంది, మళ్ళీ అది మళ్ళీ నేనే వచ్చి చేసుకోవాలి. ఏదో ఎగ్స్ తిన్నామా ప్రోటీన్ వచ్చిందా, రాత్రి పప్పు తిన్నామా ప్రోటీన్ వచ్చిందా, అంతవరకే. అంతేగాని నేను ఇది చేయకూడదు, రెస్ట్రిక్టెడ్ డైట్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఇదే తినాలి, ఇంతే డైట్ చేయాలి అని నేను అస్సలు పెట్టుకోలేదండి. వాట్ ఎవర్ ఏది వస్తుందో అది న్యాచురల్ ఫుడ్ అనమాట. అందుకే అందరు అంటుంటారు ఎంత అసలు ఏమి ఖర్చు పెట్టాడు, దేనికి ఏది పెట్టాడు, హాయిగా అంత సింపుల్గా ఎట్లా చేసావు, ఐరన్ మ్యాన్ నీకు ఆటలైపోయింది. ఐరన్ మ్యాన్ ఆటలైపోయింది అంటే వచ్చాము, అందరు సపోర్ట్ ఉంది, ప్రాక్టీస్ అయితే ఉందండి. 5 years కష్టం ఉంది. బేసికల్గా నేను 15 years బ్యాక్ కూడా కాస్త ఇప్పుడు కాలేజ్ లెవెల్లో ఊరికే పరిగెత్తడాలు అవి ఉండేవి. బస్సు మిస్ అయితే దాని వెనకాల పరిగెత్తే ఎక్కడాలు, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి లైఫ్లో అక్కడి నుంచి 20 years నుంచి తీసుకుంటే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి నేను, వీళ్ళందరూ గొప్ప గొప్ప అథ్లెట్స్ చేయలేని పొజిషన్ నేను ఎందుకు చేయగలిగినా, నేను 5 years నుంచే కదా ఫీల్డ్లో ఉన్నా, వాళ్ళందరూ 15 years నుంచి ఉన్నారు. ఐరన్ మ్యాన్ అంటే భయం వాళ్ళకి, ఒక డాంటింగ్ ఇష్యూ వాళ్ళకి. ఏంటది ఐరన్ మ్యాన్ ఏంది అసలు, ఆ మాట ఏంటి అని. 15 గంటలు ఎట్లా, ఇప్పుడు మనిషి ఒక అతను స్కిప్పింగ్ 15 గంటలు లేకదాటిగా చేయలేడుగా, ఎక్కడొక దగ్గర ఆగాలి కదా, అది మనది. అంటే కాకపోతే 3 disciplines ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేస్తాం అనమాట. స్విమ్మింగ్లో ఎక్కువగా స్ట్రెయిన్ కాము మనము, మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది స్విమ్మింగ్. సో సైక్లింగ్లో కొంచెం టెక్నిక్ రావాలి మనకి, ఎక్కువగా ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ దానికి. చాలామంది సైక్లింగ్లో ఓవర్గా ఎనర్జీ ఎక్స్పెల్ చేసేసి రన్నింగ్కి ఇంకా నిలబడలేరు. వాళ్ళు రన్నింగ్లో 5 kilometers కాగానే ఇంకా నా వల్ల కాదని చెప్పి ఇవి అయిపోతారు. ఇంకా లైనప్ ఉందండి దీనికి ఏదైనా, అంటే ముందు స్విమ్మింగ్ 100% ఉంటుంది. దట్స్ ద రూల్. ఫస్ట్ స్విమ్మింగ్ 3.8 kilometers, ఇమీడియట్గా 180 kilometers సైక్లింగ్, దాని నెక్స్ట్ ఇమీడియట్గా 42.2 దట్ ఈస్ ఫుల్ మ్యారథాన్ రన్నింగ్. ఇవన్నీ కూడా 16 hours చేయాలి. అప్పుడు చేస్తేనే వాళ్ళకి ఐరన్ మ్యాన్ అని బిరుదు అనమాట. ఓకే. సో తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు, తగ్గలేదని మళ్ళీ ఆయుర్వేదం వాడతారు. జస్ట్ 1 day బిఫోర్లోనే 2 days బిఫోర్లోనే, అంటే వేరియేషన్స్లో ఈరోజు వాడి తగ్గకపోతే రేపు ఇంకొకటి ఎల్లుండి ఇంకోటి. నిన్న మా ఫ్యామిలీలో చూశాను, ఇది కూడా తగ్గలేదు, ఇప్పుడు హోమియోపతికి వెళ్దాం. సో ఇలా వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది డిపెండ్ అపాన్ ద డిసీజ్ అండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందనుకోండి, హోమియోపతి రోల్ పెద్దగా ఉండదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మనం చూస్తున్నప్పుడు ఈయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చే సిమ్టమ్స్ కనబడ్డాయి అనుకోండి, చెస్ట్ పెయిన్తో వచ్చాడు, రూల్ అవుట్ చేస్తాం ఖచ్చితంగా. బీపీ చూస్తాము, ఏమేమి మెడిసిన్ తీసుకుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి ఉంది, అది అసిడిటీకా లేకపోతే నిజమా ఇదానికా అనేది మనం కూడా ఈసీజీ చూసి ఇమీడియట్గా చేంజెస్ ఉన్నాయి అనుకోండి, ఇంకో సెకండ్ ఆలోచించకుండా ఐ విల్ ఇమీడియట్లీ రెఫర్ టు ఏ కార్డియాలజిస్ట్. అది చేయాల్సిందే అది. సో ఎమర్జెన్సీలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోన్ బ్రేక్ అయింది, ఒక ఫ్రాక్చర్ అయింది, అలోపతి సైడ్. సో అలోపతి సైడ్ ఎమర్జెన్సీస్ కానీ అక్యూట్స్ కానీ అవన్నీ కూడా ద బెస్ట్ మెడిసిన్స్ అన్నమాట. హోమియోపతికి వచ్చేసరికి క్రానిక్ ఎలిమెంట్స్, ఎనీ క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధులు, వాటన్నింటికి, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటాం, అవన్నింటికి హోమియోపతి ద బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే వీళ్ళు కొంతమంది అలోపతికి వెళ్ళి ఆయుర్వేదంకి వెళ్ళి హోమియోపతికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ టైం పీరియడ్ కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే అలోపతి మెడిసిన్స్ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడ్డారుగా, అవన్నీ కొద్దిగా తీసేసేయాలి. ఆ మెడిసిన్స్ మీద ఉన్నప్పుడు తప్పదు, కొంత టాక్సికాలజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెంగా వాళ్ళని తీసేసి కొద్దిగా టైం పడుతుంది. అందుకే హోమియోపతి లేటు. ఎందుకంటే హోమియోపతికి ఎవరు కూడా 2 రోజులు ప్రాబ్లం వచ్చిందని రారు అసలు. 2 daysలో నాకు ప్రాబ్లం అయిందండి అని వస్తే 2 daysే కాదు 1 dayలో తగ్గించేస్తాం. 10 ఏళ్ల నుంచి ప్రాబ్లం పెట్టుకుంటారు, అన్నీ ట్రై చేస్తారు, హోమియోపతికి వస్తారు, రాగానే డాక్టర్ గారు విత్ ఇన్ 15 daysలో నేను తగ్గాలి నాకు, ఎందుకంటే నాకు ఇంకో మ్యారేజ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటారు. 10 ఏళ్ళ నుంచి ఉంటుంది ప్రాబ్లం. ఇవి మాకు ఎదురుపడే కొన్ని డిఫికల్టీస్ అనమాట. అవగాహన, మెయిన్ అవగాహన అంతే.
మైగ్రేన్కి హోమియోపతిలో మెడిసిన్ ఉందంటారండి? యా, మైగ్రేన్ అనేది దేనికైనా సిమ్టమ్స్ సిమిలారిటీస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆల్రెడీ మా మెడిసిన్స్ లిటరేచర్లో ఏ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఈ డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ సిమ్టమ్స్ తగ్గట్టుగా పేషెంట్ కనుక వచ్చాడంటే ఈ సిమ్టమ్ సిమిలారిటీ మ్యాచింగ్ చేసుకొని దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తూ ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం వెళ్తే డెఫినెట్గా క్యూర్ ఉంటుంది మైగ్రేన్. ఓకే ఓకే. తర్వాత స్కిన్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ ఎస్పెషల్లీ మాలాంటి ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి సో అలా సపరేట్గా ఏదైనా ఉండే అవకాశం ఉందా, అంటే హెయిర్ కానీ స్కిన్కి కానీ? అంటే స్కిన్ టు బ్యూటీకి సంబంధించి బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి అట్లాంటివి ఏమి ఉండవు, ఎక్కడ కూడా ఉండవు యాక్చువల్గా. సో ఇప్పుడు ఒక మెడికల్ ప్రాబ్లం ఉండాలి, అది ఇట్ షుడ్ బి ఏ మెడికల్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డైటా, బికాస్ ఆఫ్ సమ్ హార్మోన్ ఇంబ్యాలెన్సా, ఈ రూల్ అవుట్ చేసుకుంటాం. థైరాయిడ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, బికాస్ థైరాయిడ్లో కూడా ఈ కాంప్లెక్షన్ ఆఫ్ స్కిన్ పోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో పేషెంట్ ప్రజెంటేషన్ ఓన్లీ నాకు హెయిర్ ఫాలే ఉంది లేకపోతే ఇది ఉన్నదా అన్న నేను ఐ హ్యావ్ టు రూల్ అవుట్ ఏంటి ప్రాబ్లం అసలు. దాన్ని రూల్ అవుట్ చేసినాక దాన్ని కరెక్ట్ చేస్తే సరిపోద్ది. చాలామంది జాయింట్ పెయిన్స్ అంటారు, ఫస్ట్ విటమిన్ D3 చూసుకొని తక్కువ ఉంది అనుకోండి, ఫస్ట్ అడ్వైజ్ ఏంటి, ఎండలో రెగ్యులర్గా ఒక 20 minutes 15 minutes ఉండండి, బోన్ స్ట్రెంథనింగ్ చేసుకోండి, ఐ మీన్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ చేసిన ఆటోమేటిక్ 50% బెటర్ అవుతారండి. తర్వాత మనకు కావాల్సిన మన మెడిసిన్స్ ఏవైతే ఆ గుణం ఉందో, ఈ జాయింట్ పెయిన్స్ని కానీ ఈ మీరు చెప్పిన స్కిన్ మీద యాక్ట్ అయ్యే గుణం ఉన్న మెడిసిన్స్ అట్లా టోటల్ 3,800 to 4,000 పైన 4,000 మందుల పైన ఉన్నాయి హోమియోపతిలో. కానీ ఒక్కొక్క సిమ్టమ్స్ ఆర్ యాక్షన్ పర్టికులర్ ఆర్గాన్ మీద పనిచేసేవి 70-80 మందులు ఉంటాయి. ఆ ప్రకారంగా 70-80లో మేము నారోయింగ్ చేస్తాం అనమాట. అంటే వీళ్ళ సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి 70-80లో 4 or 5 డ్రగ్స్ వరకు తీసుకొస్తాం. తీసుకొచ్చి దాన్ని ఒకసారి మెడిసిన్స్ ఒకటి స్టార్ట్ చేస్తే కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్లోనే ట్రీట్మెంట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళని వితిన్ 20 minutesలో చదవలేం కదా. గత 10-15 years వాళ్ళు సంక్రమించుకున్న ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ 10-15 minutesలో మనం చేయలేం. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో ఒకవేళ పేషెంట్ అడుగుతాం ఎలా ఉన్నా తగ్గలేదు సార్ అన్నప్పుడు దెన్ అగైన్ రివ్యూ. ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా అంతే కదా సార్, ఇప్పుడు కొంత గెస్ చేస్తారు, గెస్ చేసి ఈ మెడిసిన్ పనిచేస్తుందేమో అని ఇస్తారు. అంత ఎక్స్పెరిమెంట్ ఇదే కదా, మనకి ఏదైనా కొత్తది వచ్చిందంటే తగ్గలేదంటే మళ్ళీ వీళ్ళు చేంజ్ ద కాంబినేషన్స్. అంతే కదండి, లిమిట్స్ అంటే లిమిట్స్ కానీ మన స్కోప్ ఆఫ్ హోమియోపతి కూడా అదే. బేసికల్గా పేషెంట్ని అట్టే టోటల్గా తీసుకొని వాళ్ళ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ చేసుకోగలిగితే పేషెంట్ ర్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. A to Z మనకి క్లియర్గా చెప్పాలి పేషెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా వచ్చింది, ఇక్కడ ఇన్ని సర్జరీస్ అయ్యాయి అట్లా ఇట్లా అన్నప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా ఫ్రేమ్ చెప్పేస్తాం. వాట్ ఐ కెన్ డూ, నేను ఇంతవరకు చేయగలుగుతాను, ఇది నా కోవకు చెందింది కాదు, యూ హ్యావ్ టు మీట్ ద అలోపతిక్ డాక్టర్, ఈ మెడిసిన్స్ ఇట్లా. సో క్రానిక్గా ఏదైనా ఉన్నా కానీ అలోపతి అండ్ హోమియోపతి పరంగా తీసుకుంటే మీరు ఇంకా చాలా వరకు బెటర్ అవుతారు. అలా చేసుకుంటూ పోతే హోలిస్టిక్ అప్రోచ్ అండి. వాళ్ళ మెడిసిన్స్ ఉండాలి, కొన్ని డిసీజెస్లో మన మెడిసిన్స్ వెళ్తూ ఉండాలి, చాలా వరకు బెటర్ అవుతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది బేసికల్గా. 50 years 60 years వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ అది ఇది అంటే అన్నిటికీ పెయిన్ కిల్లర్స్ కాదు కదండి. పెయిన్ కిల్లర్ వేసేస్తే 6 hours to 10 hours వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ 1 day 2 days ఇది అక్యూట్గా ఉంది, నిజంగానే చాలా వాపు వచ్చింది అంటే భరించలేకపోతున్నారు, ఆ రోజంతా నిద్ర పట్టట్లేదంటే 1 or 2 tablets వేసుకున్నారంటే ఓకే. కానీ అది క్రానిక్గా మనము 2-3 నెలలు 4 నెలలు అలా పేషెంట్స్ ఉన్నారండి. చాలామంది డాక్టర్ అడ్వైస్ చేసేది 2 వారాలే వాళ్ళకి పాపం. స్పెషలిస్ట్ డాక్టర్స్ వాళ్ళు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ వరకు ఎందుకు ఇంకా అవసరమా అని చెప్పేసి గత 2 years నుంచి ఏ మందులు వాడి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ఆ కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత వచ్చి సార్ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అంటే వాళ్ళని ఆరా తీస్తే హిస్టరీ అడిగితే నవ్వండి వాడుతుండేనండి, ఈ మందులు వాడుతుండే, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, ఈ మందులు వాడుతుండే. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? 2-3 ఏళ్ళ నుంచి వాడుతున్నారు. ఎవరు చెప్పారు 2-3 నెలల నుంచి అంటే ఇక ఆయన పోయినా కానీ అదే ఇస్తారు కదా డాక్టర్ అంటారు. సో ఓన్గా మెడిసిన్ అనేది వాడేస్తారు, చాలా అయిపోయినాయి. అందుకనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా. అండ్ డిసీజ్ సిమ్టమ్ అనేది ఒక డిసీజ్ మనకి ప్రాబ్లము ఫెయిర్గా కనబడాలి, క్లారిటీగా, అంటే అడల్ట్రేటెడ్ కాకూడదు. వీళ్ళు అన్ని మందులు వేసి అది ఇది చేసేసరికి కాంప్లెక్స్ అయిపోతుంది డిసీజ్. ఆ కాంప్లెక్స్ డిసీజ్ ట్రీట్ చేయడం కష్టం అవుతుంది. దానికి కొద్దిగా టైం పడుతుంది, వీళ్ళకి ఓపిక ఉండదు. చెప్తాము కాంప్లెక్స్ డిసీజ్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది కాబట్టి కొంచెంగా బెటర్ అవుతారు ఫర్ షూర్ అన్నప్పుడు కూడా వాళ్ళకి లేదు అని చెప్పి కొంచెం ఎర్లీగా కావాలి కాబట్టి ఇంకా హోమియోపతి అంటే లేట్ అనే ఒక ఇది ఉంది అపోహ. సో డైరెక్ట్గా అలోపతికి వెళ్ళడము, అలోపతికి వెళ్ళినా పర్వాలేదు కానీ వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ కూడా తీసుకుంటున్నారు, అది బాగా. అవును, అంటే ఒకవైపు హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఇంకోవైపు అలోపతి వాడే అవకాశం డిపెండ్స్. ఎస్, ఇప్పుడు హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉందండి, వాళ్ళకి మెట్ఫార్మిన్ వీళ్ళు ఇచ్చినప్పుడు మెట్ఫార్మిన్ వాడుతూనే హోమియోపతికల్లీ మనం ఏం చేయగలుగుతాము,
దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి, లైక్ న్యూరోపతి కానీ ఏమన్నా ఉన్నాయి, నర్వ్స్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది, నమ్నెస్ వస్తుందంటే వాటికి బ్రహ్మాండంగా హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి తగ్గిస్తాం. సో సిమ్టమ్స్ వరకు క్లియర్ అయిపోతాయి వాళ్ళకి, బట్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గాలి కదా అప్పటికప్పుడు. అందుకని వాళ్ళు ఆ మెట్ఫార్మిన్ వాడతారు. అట్లా క్రానిక్ ఎయిల్మెంట్స్ వాళ్ళు చాలామంది 15 ఏళ్ల నుంచి వాడుతున్న అలోపతి మెడిసిన్ మనం 1 మంత్లో తగ్గించేసేసి దాన్ని మన మెడిసిన్ వాడదాం అనేది మంచిది కాదు, అది తప్పు కూడా. సో మెల్లిమెల్లిగా టేపర్ డౌన్ చేద్దాం. రేపు 15,000 మిలీగ్రామ్స్ ఆఫ్ మెట్ఫార్మిన్ వాడుతున్నాడు అనుకోండి, 500 తీసుకొస్తాము, చూస్తాము, మళ్ళీ 2 టెస్ట్ రిపోర్ట్స్ చూస్తాము. 2 టెస్ట్ రిపోర్ట్స్లో కూడా బాగానే ఉంది, 3 months ఆఫ్ షుగర్ ఉంటుంది కదా HbA1c, అది కూడా నార్మల్ లిమిట్స్లో ఉందంటే మళ్ళీ 250 చేస్తాం. అట్లా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తేనే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక 70 to 80% బెటర్గా ఉంటారు. అండ్ ఏ డిసీజ్ కూడా టోటల్ క్యూర్ ఉండదండి. క్యూర్ అనే దానికి పదం అసలు లేదు, అంతే తగ్గించగలుగుతాం. ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ అన్నారు, తగ్గుతుంది కొంతవరకు. మళ్ళీ స్ట్రెయిన్ ఎక్సర్సైజ్ అట్లాంటి చేస్తూ ఏజ్ ప్రాసెస్ పెరుగుతూ ఉన్నది అనుకోండి, మీరు ఎండలో సార్ నాకు మాత్రం ఈ మెడిసిన్ డ్రైవింగ్ హ్యాపీగా చేసేసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ నేను చేసుకుంటున్నాను, బట్ ఐఎమ్ డూయింగ్ మై లైఫ్ స్టైల్ వెరీ కంఫర్టబుల్. మీరు అదే ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే మీకు ఇబ్బంది రాదు, ఇంకా అలాగా కంటిన్యూ చేసేసుకోండి సార్. రియలీ సార్, నెక్స్ట్ ఐరన్ మ్యాన్లో మీరు ద బెస్ట్ రికార్డ్ సాధించాలని ఐ డ్రీమ్ నుంచి మేము ఎంతో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.